వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. కథానాయకుడు రజనీకాంత్ నటించిన కూలీ విడుదల సిద్ధమవుతుండగా జైలర్ 2 చిత్రీకరణ దశలో ఉంది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రం ఏదన్నది ఇంతవరకు తేలలేదు. తెలుగు, తమిళం నుంచి పలువురు దర్శకులు తనకు కథలు వినిపించినట్టుగా ప్రచారం సాగినా ఇప్పటికైతే ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. కాగా ఇప్పుడు ఈ అంశంలో ఓ కొలిక్కి రానున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు హెచ్ వినోద్ ఇటీవలే రజనీకి ఓ రాజకీయ నేపథ్య కథ వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఇటీవలే వీరిద్దరూ 2 సార్లు సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జైలర్ 2 తర్వాత రజనీ చేయనున్న సినిమా ఇదే అవకాశం ఉందని, త్వరలో దీనిపై స్పష్టత రానుంది. సో రజనీ తెలుసు, 70 సంవత్సరాలు దాటిన ఇప్పుడున్నటువంటి హీరోలందరిలో కూడా ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి రజనీకాంత్. కానీ యువ హీరోతోటి సమానంగా ఇంకా అంతకు మించే సినిమాల్ని చేస్తున్న విషయం మనం చూసాం. ఈ క్రమంలో కూలీ, జైలర్ 2 కూడా విడుదలకి దగ్గరలో ఉన్నాయి 1 by 1. సో దాని తర్వాత ఏంటి అనే సినిమా గురించి ఇంకా ఇప్పటి నుంచే నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి జనం అనుకుంటున్న నేపథ్యంలో వినోద్ అనేటువంటి దర్శకుడు కథ ఓకే అయినట్టుగా మనం వింటున్నాం. గత 2 వీక్స్ నుంచి కూడా ఇది వస్తుంది. కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. అది రజనీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్ అని చెప్పాలి. ఇకపోతే కథానాయకుడు నాని ప్రస్తుతం ద పారడైజ్ సినిమాతో సెట్స్పై బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 ఇంకా పూర్తి కాకుండానే ఆయన మరో చిత్రానికి పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తుంది. హాయ్ నాన్నతో తొలి అడుగులోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు షౌర్యూప్తో నాని మరోసారి చేతులు కాపనున్నారని సమాచారం. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ కొత్త సినిమా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ కథతో రూపొందనున్నట్లుగా తెలిసింది. సుజిత్ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రానున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాణ సంస్థతో పాటు ఇతర అంశాలలోనూ త్వరలో స్పష్టత రానుంది. సో న్యాచురల్ స్టార్ నాని గురించి మనకు తెలుసు. సో ఈ మధ్య ఆయన ప్యారడైజ్ అనేటువంటి ఒక పెద్ద సినిమాతోటి రాబోతున్నారు. హిట్ 3తో మరోసారి హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని నాకు తెలిసి 80 to 90% ఆయన సక్సెస్ రేట్ అనేది ఉంది. ఆ విభిన్న కథలను ఎన్నుకోవడంలో మన తెలుగు కథానాయకుల్లో అగ్ర స్థానంలో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నాని మాత్రమే. ఒక పక్కన హీరోగా, ఇంకో పక్కన ప్రొడ్యూసర్గా కూడా సినిమాలని నిర్మించడం మనం చూసాం. ఈ క్రమంలో రాబోయే సినిమా ఏదైతే ఉందో ఆ ప్యారడైజ్ మాత్రం ఖచ్చితంగా ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్లో ఉంటుంది, డౌట్ లేదు ఆ విషయంలో. ఇకపోతే సుజిత్, ఓజీ పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ చేస్తున్నటువంటి సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఖచ్చితంగా ఓజీతోటి ఖచ్చితంగా సుజిత్ ఒక గ్రాఫ్ అనేది పెరుగుతుందని చెప్పడంలో డౌట్ లేదు. ఆల్రెడీ గతంలో ప్రభాస్తో ఒక పాన్ ఇండియా సినిమా చేశాడు. నేషనల్ వైడ్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సుజిత్ ఇప్పుడు ఓజీతో మరోసారి నేషనల్ వైడ్గా ఆయన ఒక పేరు తెచ్చుకోవడానికి మంచి సినిమాతో వస్తున్నాడు. ఈ క్రమంలో సుజిత్ దర్శకత్వంలో ఖచ్చితంగా నానికైతే ఒక సినిమా చేయాల్సి ఉంది. సో ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హాయ్ నాన్న దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఈ యొక్క తాజా సమాచారం అయితే మనకు వచ్చింది. ఇక పోతే సంక్రాంతి బరిలో జననాయకుడుగా తెలుగు సినీ ప్రియుల్ని పలకరించనున్నారు తమిళ కథానాయకుడు విజయ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు. కేవీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఆదివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లిమ్స్ను విడుదల చేశారు. అందులో ఆయన శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించిన తీరు, ఆయన చుట్టూ ఉన్న యుద్ధ వాతావరణం ఆసక్తి రేపించేలా ఉన్నాయి. ఇది యాక్షన్తో పాటుగా బలమైన భావోద్వేగాలు నిండిన మాస్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతుంది. ఇది బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికతో రూపొందిన విజయవంతమైన సినిమా భగవంత్ కేసరికి రీమేక్గా ముస్తాబవుతున్నట్టుగా తెలిసింది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సో ఇది విజయ్కి సంబంధించిన విజయ్కి సంబంధించినటువంటి న్యూస్. మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆల్రెడీ గతంలో అన్నారు భగవత్ కేసరికి ఇది ఒక రీమేక్గా రాబోతుందని చేసి ఒక తమిళ నటుడు ఓపెన్గా లైవ్లో చెప్పాడు. దాన్ని అనిల్ రావిపూడి ఖండించాడు. ఎందుకంటే భగవత్ కేసరికి దర్శకుడు, రైటరు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రెస్ మీట్లోనూ దానికి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని కొద్దిగా ప్రస్తావించడం జరిగింది. అప్పుడు లేదు దీని గురించి మాట్లాడాము, విజయ్తో మాట్లాడాను, కానీ అదే సినిమా కథ అని మాత్రం కాదు, అది
అది సేమ్ భగవత్ కేసరి సినిమా స్టోరీ కాదు, రీమేక్ కాదు అని కూడా చెప్పాడు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవత్ కేసరి సినిమాకి రీమేక్ దాన్ని మేము మూలకథ తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ రాజకీయాలకు వస్తున్నాడు. లాస్ట్ సినిమాగా దీన్ని అనౌన్స్ చేశాడు. జననాయక అనే సినిమా నా యొక్క చివరి సినిమా, తర్వాత నేను పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే ఉంటానని చెప్పేసి విజయ్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఈ సినిమాకి పెద్ద హైప్ అయితే క్రియేట్ అయింది. చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా తమిళ్ వెర్షన్ వచ్చేసరికి మార్పులు చేర్పులు చేస్తుంటారు. మెయిన్ ఏదైతే ఆ కథ మాత్రం లైన్ని తీసుకొని ఆ సినిమాని మార్చి ఉంటారు. ఎందుకంటే సూపర్ హిట్ సినిమాలే తమిళన్స్ దాన్ని ఒక్కడు లాంటి సినిమాలు, ఆ సినిమాలనే వాళ్ళు రీమేక్ చేసినప్పుడు చాలా యాడ్స్ చాలా విషయాన్ని యాడ్ చేయడం తీసేయడం చేశారు. కాబట్టి ఒకవేళ భగత్ కేసరి అయినా కూడా లైన్ మంచి లైనే, ఆయనకి పొలిటికల్గా హెల్ప్ అయ్యేటువంటిగా ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. దాన్ని ఏ విధంగా మార్పులు చేశారనేది సినిమా రిలీజ్ అయినప్పుడు దాన్ని మనం చెప్పలేము. సో అది దీనికి సంబంధించిన విజయ్కి సంబంధించిన జననాయకుడు సినిమాకు సంబంధించిన అప్డేటు. ఇక హైదరాబాద్ కేంద్రంగా భారతీయ సినీ రంగం. హైదరాబాద్ సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. చేస్తామన్నారు. భారతీయ సినిమా రంగానికి హైదరాబాద్ కేంద్రం కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరికని, ఆ దిశగానే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆయన హైదరాబాద్లో జరిగిన విజన్ స్టూడియో ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా రంగంతో పాటు విద్య, వైద్యం, రియల్ ఎస్టేటు తదితర రంగాల్లోనూ ప్రతిభావంతులకి ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందజేశారు. అనంతరం పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ విజన్ స్టూడియో వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు ప్రదానం చేయడం ఆనందంగా ఉందని, 11 ఏళ్లుగా స్టూడియోని విజయవంతంగా నిర్వహిస్తున్న రమేష్కు అభినందనలు అన్నారు. రమేష్ మాట్లాడుతూ మా స్టూడియోలో నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకున్న సినిమాలు 100కు పైగా థియేటర్లకు వచ్చాయని, చిన్న సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ చిత్రాలకు తగిన సహకారం అందించాలని ఈ స్టూడియో ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నెల గద్దర్, నటులు దివ్యవాణి, రచ్చరవి, గుండు సుదర్శన్, 30 years పృథ్వీ, అనూషతో పాటుగా నిర్మాత ప్రతాపరి రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్, గురురాజ్, రామ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సో ఇది తెలంగాణ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఏంటంటే గతంలో నంది అవార్డు ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదుని ఓన్లీ ఈ యొక్క ఆంధ్ర తెలంగాణకే కాదు మొత్తానికి ఉన్నటువంటి ఇండియాకే ఒక క్యాపిటల్ ఆఫ్ సినిమా లాగా తీర్చిదిద్దాలనేది నా కోరిక. ఇండియా సినిమాలన్నీ కూడా హైదరాబాద్లో షూటింగ్స్ జరుపుకోవాలి అనేది వ్యాఖ్యానించారు. దాన్నే మళ్ళీ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు నిన్న విజన్ స్టూడియో సంబంధించిన ఐకానిక్ అవార్డ్స్ సంబంధించిన ఫంక్షన్లో ఆయన మాట్లాడారు. దాంట్లో వెన్నెల గద్దర్ గారు కూడా వచ్చారు. సో తెలంగాణకు సంబంధించినటువంటి నటీనటులు అలానే తెలుగు నటీనటులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రతాపరి రామకృష్ణ గౌడ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి ప్రతాపరి రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డ్స్ ఉత్సవం జరిగింది. ఇక కుబేరా సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కుబేరాతో ధనుష్ మరో జాతీయ అవార్డు అందుకుంటాడు అన్నారు చిరంజీవి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టమైన ఈ రోజుల్లో కుబేరా లాంటి కథాబలమున్న ఎమోషనల్ సినిమాతో చిత్ర పరిశ్రమకు గొప్ప ధైర్యాన్ని, భరోసాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు కథానాయకుడు చిరంజీవి. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రమే కుబేరా. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఇది ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలోని నా మనసు హత్తుకున్న పాత్ర దేవానే. ఓ స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి భిన్నమైన పాత్రలు చేయగల ఒకే ఒక నటుడు భారతీయ చలచిత్ర సీమలో ధనుష్ మాత్రమే. శేఖర్ కేవలం తనని దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి పాత్రను నన్ను చేయమన్నా నా వల్ల ఏది కాదేమో. ఈ దేవా పాత్రను ధనుష్ అంత సహజంగా ఇంకెవరూ చేయలేరు. ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా మరో జాతీయ అవార్డు అందుకుంటారని నమ్ముతున్న శేఖర్ కమ్ముల ఈ 25 ఏళ్లలో తాను అనుకున్న కథలు, పాత్రలు 10 లోపే చిత్రాలు చేశారు. కానీ వాటిని ఒక్కో ఆణిముత్యంలాగా చేసుకుంటూ ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఈ సినిమాతో నాగార్జున ఓ కొత్త దారి తెచ్చుకున్నట్లయింది. తనకి ఇక నుంచి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు మరిన్ని వస్తాయి.
నేను కూడా తన బంధాలోనే సమంగా ముందుకొచ్చేస్తానని నమ్ముతున్నా. ఈ సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ నుంచి ఇంటర్నేషనల్ క్రష్గా మారిపోయింది. తప్పకుండా త్వరలో నేను ఏషియన్ సినిమాలో ఓ సినిమా చేస్తా అన్నారు. నటుడు ధనుష్ మాట్లాడుతూ, ఇది నాకు ఆ మహాదేవుడు ఇచ్చిన సినిమా. యాక్షన్ చిత్రాలకు తప్ప ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే అపోహను ఈ కుబేరాతో పటాపంచలు చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు తమ మదిలో గొప్ప స్థానాన్ని ఇచ్చారని, ఇలాంటి సినిమాలు మరిన్ని తీయడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చారు అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమా. ఇందులో నేను, ధనుష్, రష్మిక ప్రతి ఒక్కరూ పాత్రమే అన్నారు హీరో నాగార్జున. ఈ కార్యక్రమానికి రష్మిక, సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్, జాన్వి నారంగ్, దేవిశ్రీ ప్రసాద్, తోటధరణి, చైతన్య, పింగళి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. ఇది కుబేరా సినిమా సంబంధించిన అప్డేటు. నిజంగా కూడా సినిమాలు ఆడతాయా, థియేటర్కి జనాలు వస్తారా అన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఒక అద్భుతమైన సినిమాని మాత్రం అందించారు శేఖర్ కమ్ముల. ఒక కథ, అది మనం సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా చూసామా అయిపోయింది అన్నట్టు కాకుండా ఆ యొక్క కథ మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, మన మదిలో అదే మెదులుతూ ఉంటుంది. నిజంగా ఈ క్యారెక్టర్లో చేసింది, నిజంగా ఒక సహజమైనటువంటి సీన్ మన కళ్ళ ఎదురుగా జరిగింది అన్నట్టుగానే ఉంది సినిమా అంతా కూడా. ఎక్కడ ఏ నటుడు, ఎక్కడ కూడా దర్శకుడు తీసుకున్న కేర్ అద్భుతంగా ఉంది. పాత్రలు కూడా ఆ పాత్రల పరిధికి సంబంధించి మనం నటించడం జీవించారు. అసలు ఆ క్యారెక్టర్ అరే వీడు ఇలా చేసాడండి, ఇలా చేసాడు, అయ్యో పాపం, ప్రతి ఒక్క చోట కూడా ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ఆ విధంగా అద్భుతంగా ప్రతి ఒక్క సీన్ని మలిచారు. అసలు 3 గంటల పైన ఉన్నటువంటి ఆ సినిమా అసలు ఎక్కడా బోరు లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి అద్భుతంగా చేశారు శేఖర్ కమ్ముల. ఈ సినిమాకి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. ముఖ్యంగా 100% చిరంజీవి గారుగా చెప్పినట్టు నేను కూడా గతంలో అన్నాను, కుబేరా సినిమాలో హీరోకి నేషనల్ అవార్డు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. దీనికి కాంపిటీషన్గా ఇంకా వేరే సినిమా వచ్చి ఇంకా అద్భుతమైన సినిమా వస్తే చెప్పలేం. కానీ ఇప్పటివరకు ఉన్న దాంట్లో మాత్రం ధనుష్ చేసినటువంటి ఒక బిచ్చగాడి క్యారెక్టర్ నిజంగా బిచ్చగాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ అద్భుతంగా చేశాడు. సో ఈ యొక్క సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఇలాంటి క్యారెక్టర్స్ నాకు కూడా చేయాలని ఉందనే విషయం కూడా చిరంజీవి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా నాగార్జున విషయంలో ఒక నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ని నాగార్జున చేయటం అనేది గొప్ప సాహసం. ఇంకా ముందు ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు నాగార్జునకు వస్తాయి అని చిరంజీవి చెప్పడం జరిగింది. ఇది ఒక సక్సెస్ మీట్లో నిన్న ఆదివారం రోజు రాత్రి చేయటువంటి ఒక మీట్లో ఇది ఒక కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది. ఇది కుబేరాకు సంబంధించినటువంటి అప్డేటు. పోయిరా మామా. ఇక దీనిలో ఈతరం కోసం కన్నప్ప తీసా. కన్నప్ప ఇంకా రిలీజ్కి దగ్గరకు వస్తున్న క్రమంలో ఎక్కువగా మీడియాకి ఇస్తున్నట్టున్నారు. టాక్ ఇది విజయ్, ఇది కూడా మనం చూసాం. కథందుకు జనకి ఎందుకు ప్రియదర్శి, రాగ్ మయూరి, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక, మిత్రమండలి, బన్నీవాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిని, భానుప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కృష్ణరాజు కత్తెందుకో జానకి ఐకానిక్ డైలాగ్ను రీమిక్స్ చేసి ఈ పాట డిజైన్ చేశారు. నేటి యువత అలవాట్లకు చెప్పుకునే సాగి ఈ పాట ఆర్ఆర్ ధ్రువన్ కంపోజ్ చేయగా కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, ఆర్ఆర్ ధ్రువన్ కలిసి పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ను అమలాపురంలోని కిమ్స్ కాలేజీలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. మూవీ టీం అంతా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రేమలు చిత్రంలో యూత్ను ఆకట్టుకున్న మమితా బైజు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఆదివారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న చిత్రాల నుంచి ఆయా మూవీ మేకర్స్ బర్త్డే విషెస్తో కొత్త అప్డేట్స్ అందించారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి డ్యూడ్. ఇందులో ప్రదీప్ రంగనాథ్కు జంటగా మమిత నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కురల్ పాత్రలో కనిపించనున్నదని రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మమితి బైజు తన బ్యూటీ అండ్ ఛార్మ్తో ఆకట్టుకుంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ అమ్మాయి కొత్తగా మమతా బైజు ప్రేమలు సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి దానికి సంబంధించిన వార్త. ఇంకా వేరే ఏదైనా పేజీలో చూద్దాం. ఇంకా ఈనాడు చెప్పింది, సాక్షిలో ఏదో చూద్దాం. సాక్షి పేజీలో కూడా నాగ్ నిర్ణయం నాకు స్ఫూర్తినిచ్చింది అన్న చిరంజీవి. ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుబేరా సంబంధించింది. ఇక్కడ సంక్రాంతికి జననాయకుడు
సంక్రాంతి జననాయకుడు అంటే ముఖ్యంగా సంక్రాంతికి చిరంజీవి సినిమా కూడా అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ చేశారు. ఇంకా కూడా 2-3 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ కూడా దాదాపుగా సంక్రాంతికి ఏదో ఒక సినిమాతో వస్తారు. సో ఈ క్రమంలో ఈసారి సంక్రాంతికి హెవీ కాంపిటీషన్ అయితే వచ్చే అవకాశం అయితే 100% ఉంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇది పెద్ద సినిమానే, కాకపోతే తమిళ్ స్టార్ అలానే చివరి సినిమాగా చెప్పుకునే ఈ సినిమా తెలుగులో కూడా థియేటర్స్లో ఎక్కువ థియేటర్లో ఇచ్చేటువంటి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో థియేటర్స్ దొరకడం ప్రాబ్లంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి అద్భుతమైన సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొడుతున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ రావచ్చు, చిరంజీవి 100% వస్తాడు. ఈ క్రమంలో ఈసారి 2026 సంక్రాంతి మాత్రం కొద్దిగా సినిమాలకి కాంపిటీషన్ అయినా చెప్పాలి. కామెడీ థ్రిల్ కొత్త అందుకు జనకి ఇంకా అన్ని ఏమైనా అనిపిస్తున్నాయి మనకి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చూద్దాం. సోమవారం ఓకే. ఈరోజు దగ్గర నా మనసుకు చేరువైన పాత్ర చేయలేదు. ఇప్పటివరకు నేను సినిమాల్లో పోషించిన పాత్రల్లో పూర్తి స్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీ లేదు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో ఎలా ఉంటానో సినిమాల్లోనూ అలా కనిపించాలని ఉంది, కానీ అది సాధ్యపడకపోవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. సినిమాల్లోకి అడుగు పెట్టాలన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు. మాదో మధ్యతరగతి కుటుంబం, నాన్న ప్రభుత్వ ఉద్యోగి, కమ్యూనిస్టు భావాలతో పాటించేవారు. ఆయన ద్వారా మాకు రాజకీయాలపై అవగాహన వచ్చింది. సమాజంపై ఆలోచనతోనే రాజకీయాలకు ప్రవేశించాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ బాలీవుడ్లో మంచి సినిమాలు వచ్చేవి. దంగల్ లాంటి సినిమాలు ఇప్పుడు రావటం లేదు అని తెలిపారు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర విరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరోవైపు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమాలు చేస్తున్నారు. సో ఎందుకు సాధ్యమైంది కదా. ఇంతవరకు అలాంటి సినిమాలు చేయలేదు అంటే నా యొక్క మనసుకు దగ్గర ఉన్నటువంటి సినిమాలు చేయలేదు అన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క జర్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో సినిమాల్లో స్టార్ అయినా కూడా రాజకీయాల్లో ఒక సామాన్య మనిషిలాగా అతను ఉండటం, ఆ సింప్లిసిటీ, ఆ యొక్క ఓపెన్గా ఉండటం, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి దురుద్దేశాలు అంటే రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన లేకుండా చేసే రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ యొక్క స్ఫూర్తితో అదే కథని అతన్నే హీరో పెట్టి కూడా చేయొచ్చు. అది పెద్ద సాధ్యం కాదనేది ఏం కాదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది, డౌట్ లేదు. అంటే ఆయన బయోగ్రఫీ ఆయన నటించినట్టుగా అవుతుంది. సో ఇదొక కొత్త ఇదవుతుంది. ఆయనకి తగ్గట్టుగా ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని చిత్రరూపంలో కూడా చేయొచ్చు. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. నిన్న తమిళనాడులో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన యొక్క స్పీచ్కి కానీ ఆ యొక్క సభకు కానీ విశేషమైన స్పందన ఇదే చూసాం మనం. సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ ఈవెంట్ లాగా అది జరిగింది. అది ఒక దేవకార్యం అయినప్పుడు కూడా అంతమంది జనాలు రావడం అనేది, ఆ యొక్క సభలో ఆయన మాట్లాడటం కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. సో ఆయన చెప్తూ ఏంటంటే ఆయన మనసుకు దగ్గర ఆయనకి ఏ విధంగా ఉండాలో ఆ విధమైన కథ నేను నిజ జీవితంలో ఉండేటువంటి నా యొక్క పాత్రని ధరించాలని ఉంది, అది సాధ్యం కాకపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇకపోతే యాక్షన్ సీక్వెన్స్లో రామ్ చరణ్ కథానాయుడుగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో ఇది ఏం చెప్తుంది, హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. నైట్ యాక్షన్ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా రత్నవేలు రామ్ చరణ్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్ చాలా సీరియస్గా లుక్తో శక్తివంతంగా కనిపించారు. ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ మంచి ఆదరణ లభించింది. ఇది కొత్త విషయం ఏం కాదు. మామూలుగా ఈ యొక్క షెడ్యూల్ జరుగుతుంది, సెట్ చేశారు, ట్రైన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా మనం విన్నాం. దాన్నే మళ్ళీ ఇక్కడ చెప్పారు. ముట్టుకుంటే ఓకే, ఇది రామ్ చరణ్ సంబంధించిన లుక్, చాలా మాస్గా ఉంది. ఇక ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. చిరంజీవి కుబేరా సంబంధించినటువంటి ఇది. విజయ్ దేవరకొండపై కేసు, ఇదొక న్యూసెన్స్. విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్ర దాడిని 500 ఏళ్ల క్రితం జరిగిన ఆదివాసీ తెగల మధ్య ఘర్షణలతో పోల్చారు. దీంతో ఆదివాసీల మనోభావాలు దెబ్బతిన్నాయని ట్రైబల్ కమ్యూనిటీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్
ఈ నెల 17న రాయదుర్గం పోలీస్ స్టేషన్కు విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు. దీంతో విజయపై SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా చెప్పారు. ఇది మరి నిజానికి పహల్గాం ఉగ్రవాదు జరిగినప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించారు అనేటువంటి సందర్భంలో ఆది మానవులు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. నిజానికి దాన్ని కూడా అట్రాసిటీ కిందనో లేకపోతే ST యాక్ట్ కిందనో చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనది. అది నిజానికి ఆయన ఉద్దేశం ఏంటి అనేది చూడాలి. పహల్గాం దాడి అనేది ఆటవిక చర్య అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. దాన్ని కూడా SC/ST కేసు కింద దాన్ని నమోదు చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయం. వాక్ స్వాతంత్ర విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేసు నమోదు చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద FIR చేయాలా వద్దా అనేది నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ కేసును స్వీకరించాలంతే, నమోదు చేశారంతే. సో ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీ వార్తలు.